చాప్టర్ 1 భూమి కింద దాగిన రహస్యం. పగలు. ఆ మెట్టు బావి ఒక అద్భుత శిల్పంలా కనిపిస్తుంది. కలశాల కట్టిన మెట్లు, గోడల మీద చెక్కిన దేవతా ఆకృతులు, సూర్యకాంతి తాకితే బంగారంలా మెరిసే రాయి. కాని సూర్యుడు వాలగానే ఆ అందం మెల్లగా ఒక శవంలాంటి నిశ్శబ్దంగా మారిపోతుంది. మెట్ల కిందకి దిగుతున్న కొద్దీ ప్రతి అడుగుతో వెలుగు వెనక్కి తగ్గుతుంది. చలిమంటలాంటిది కాదు, ఇది ఊపిరి బరువెక్కించే చీకటి. ఇక్కడ నీరు మాత్రమే ఉండేది కాదు, ఇక్కడ మనుషులు కూడా మాయమయ్యారు. చాప్టర్ 2 దిగతుపోతున్నప్పుడు మొదటి 10 మెట్లు సాధారణంగా ఉంటాయి. 20 మెట్లు దాటక చెవుల్లో ఒక శబ్దం. నీటి చుక్కలు పడుతున్నాయా లేదా ఎవరో నడుస్తున్నారా? 30 మెట్లు దిగాక నీ వెనుక ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. తిరిగి చూసినా ఎవరూ ఉండరు. కానీ ఆ అనుభూతి మాత్రం పోదు. ఇక్కడ ఒక మాట ఉంది. ఈ బావి లోతు నీడలు చూపు కాదు, జ్ఞాపకాలు. చాప్టర్ 3 మాయం అయిన వాళ్ల కథలు. గ్రామ పెద్దలు చెప్పినట్టు ఒకప్పుడు ఈ బావి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు. కొంతమంది నీరు తీయడానికి దిగారు, కొంతమంది రాత్రి ఆశ్రయం కోసం వచ్చారు, మరికొంతమంది ఏదో వెతుకుతూ లోపలికి వెళ్లారు. కాని అందరికీ ఒకే ముగింపు: మాయం అవ్వడం. వాళ్ల పేర్లు లేవు, సమాధిలు లేవు, కేవలం ఈ గోడల మీద చెరగిపోని భయపు మౌనం మాత్రమే. చాప్టర్ 4 రాత్రి పడితే, చీకటి పూర్తిగా కమ్ముకుంటే ఆ బావి లోపల శబ్దాలు మొదలవుతాయి. ఎవరో ఏడుస్తున్నట్టు, ఎవరో నీ పేరే పిలుస్తున్నట్టు, ఎవరో ఇంకో మెట్టు దిగు అని చెప్పినట్టు. చాప్టర్ 5 గోడలపై చెరిగిపోని రహస్యాలు. ఆ రాతి గోడల్ని జాగ్రత్తగా చూస్తే గోళ్లగాట్లు కనిపిస్తాయి. ఎవరో ఎక్కే ప్రయత్నం చేసినట్టు, ఎవరో బయటకి రావాలని చివరి శక్తితో గోడల్ని పట్టుకున్నట్టు. కాని ఈ బావి ఎవరినీ వదలదు. ఇది నీటిని నిల్వ చేసే స్థలం కాదు, ఇది కాలాన్ని, మనుషుల్ని, శబ్దాల్ని మింగేసే లోతు. చాప్టర్ 6 చివరి ప్రశ్న. ఈరోజు కూడా ఆ మెట్టుబావులు నిశ్శబ్దంగా ఉన్నాయి. కానీ ఒక ప్రశ్న ఇప్పటికీ సమాధానం లేకుండా ఉంది. వాళ్ళు నిజంగా చనిపోయారా, లేదా ఆ చీకటిలో ఇప్పటికీ ఎవరికోసం ఎదురు చూస్తున్నారా? నువ్వు ఆ మెట్ల దగ్గర నిలబడి కిందకి చూసినప్పుడు నీ పేరు వినిపిస్తే నువ్వు దిగుతావా లేదా పరుగెత్తుతావా?